నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కాసేపట్లో ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు దార్లపూడిలో పోలవరం కాల్వల పనుల పరిశీలన విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి కుమారస్వామి పరిశ్రమలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం పిడుగురాళ్లలో డయేరియా కేసులపై మంత్రి నారాయణ సమీక్ష నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు రాయచోటిలో 2,000 కోట్ల విలువైన భూదోపిడీ వైకాపా నేతల అక్రమాలపై కలెక్టర్కు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫిర్యాదు డెమోక్రటిక్ పార్టీలో బైడెన్ కు తగ్గుతున్న మద్దతు మరో అభ్యర్థిని ప్రకటించాలంటున్న నేతలు పిడుగురాళ్లలో డయేరియా కేసులపై మున్సిపల్ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. డయేరియాకు కారణాలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులతో మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి పైప్లైన్ల లీకేజీలను అరికట్టినట్లు కమిషనర్ చెప్పారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. డయేరియా కేసులు పెరగకుండా శానిటేషన్, బ్లీచింగ్, మురుగు కాలువల్లో స్ప్రే, ఫాగింగ్ చేయిస్తున్నట్లు వివరించారు. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రవి తెలిపారు. కేసులను సున్నాకు తీసుకొచ్చే వరకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. డయేరియా నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. అదుపులోకి తీసుకున్న 15 మందిని పోలీసులు గన్నవరం కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు మూల్పూరి ప్రభకాంత్, నగేష్, డొక్కు వెంకన్నబాబు, నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, కరీముల్లా, రెబ్బాని సహా మరో 8 మంది ఉన్నారు. అర్ధరాత్రి వరకు కేసును క్షుణ్ణంగా విచారించిన గన్నవరం కోర్టు న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను నూజివీడు సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో 71వ నిందితుడిగా వల్లభనేని వంశీని పేర్కొంటూ కోర్టుకు పోలీసుల నివేదిక సమర్పించారు. అరెస్టుల భయంతో వైకాపా నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో విద్యార్థిని హత్య కేసు నిందితుడు సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం శివారులో బాగా కుళ్లిన స్థితిలో సురేష్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ నెల 6న 9వ తరగతి విద్యార్థినిని ప్రేమోన్మాది సురేష్ గొంతు కోసి హత్య చేశాడు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం నిందితుడి గాలింపు కోసం 14 పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. ఆచూకీ చెప్పిన వారికి 50,000 బహుమతిని ప్రకటించింది. ఈ క్రమంలో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో విద్యార్థిని హత్య చేసిన ప్రేమోన్మాది సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బాలికను నిందితుడు సురేష్ ప్రేమ పేరుతో వేధించేవాడు. బాలిక కుటుంబ సభ్యులు సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. 2 నెలల జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్పై సురేష్ బయటకొచ్చాడు. ఈ క్రమంలో బాలికపై కక్ష పెంచుకొని అదను కోసం ఎదురు చూశాడు. ఈ నెల 6న పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలికను ఆమె ఇంట్లోనే కత్తితో గొంతు కోసి చంపాడు. ప్రేమోన్మాది ఘాతుకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. హోంమంత్రి అనిత స్వయంగా జిల్లా ఎస్పీతో మాట్లాడి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్పటి నుంచి నిందితుడి కోసం 14 పోలీసు బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా గాలింపు చేపట్టాయి. నిందితుని ఆచూకీ చెప్పిన వారికి 50,000 నగదు బహుమతి ప్రకటించారు. ఈ క్రమంలో బాగా కుళ్లిన స్థితిలో సురేష్ మృతదేహాన్ని గ్రామ శివారులో గుర్తించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం, పక్కనే డ్రింక్ బాటిల్స్ ఉండటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాయచోటి నియోజకవర్గ వైకాపా నాయకులు 2,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ, ప్రైవేటు భూములు కొట్టేశారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. 4 మండలాల పరిధిలో డీకేటీ పట్టాలను లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. దీనిపై కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన మంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో వైకాపా నాయకులు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో వైకాపా నాయకులు భూములు ఆక్రమించారని, వాటి విలువ 2,000 కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. సంబేపల్లి మండలం దేవభట్ల గ్రామ సమీపంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తండ్రి పేరుతో భూ కబ్జాలు జరిగాయన్నారు. ఎస్సీలకు కేటాయించిన 30 ఎకరాల డీకేటీ భూములు కొనుగోలు చేసిన వైకాపా నాయకులు ఆ ముసుగులో జాతీయ రహదారికి పక్కనే ఉన్న మరో 10 ఎకరాలు కబ్జా చేసినట్లు చెప్పారు. వడ్డిపల్లెలో మరో 4 ఎకరాల డీకేటీ పట్టాలను 2022 అసైన్మెంట్ కమిటీ నుంచి, వంకపోరంబోకులో మరో 2 ఎకరాలను వైకాపా నాయకులు రాయించుకున్నట్లు తేలిందన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకుని ఆక్రమిత భూములను పరిశీలించారు. గతంలో వైకాపా నాయకులకు భూములు రాసిచ్చిన తహసీల్దార్, ఆర్డీఓలతో కలిసి భూ రికార్డులను తనిఖీ చేశారు. ఈ ఆక్రమణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు మంత్రి రాంప్రసాద్ రెడ్డి లేఖ రాశారు. రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి మండలాల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరులు ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలున్నాయి. మా జిల్లాలో అయితేనే, మంత్రిగా ఉండే నా నియోజకవర్గంలోనైతేనే గత 5 సంవత్సరాల్లో జరిగిన భూ అవినీతిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదలకు దక్కే విధంగా చర్యలు తీసుకోమని మా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు చిన్న కాలం కాదు. పేదవాని కంట్లో నీళ్లు తెప్పించిన ఆనాటి ప్రభుత్వం, వైసీపీ బుడ్డా ఫకీర్ నాయకులు ఎవరైతే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎక్కడైతే అక్కడ అక్రమంగా భూములు పేదలు దోచుకుంటూ వచ్చారు. పేదల భూములు ఒక పక్కల, ప్రభుత్వ భూములు ఒక పక్కల ఆన్లైన్లో వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో అయితేనే, పంచాయతీ ఆఫీసుల్లో అయితేనే విఆర్ఓల దగ్గర ఉన్న రికార్డులు కూడా ట్యాంపర్ చేసి కొన్ని రికార్డులనే లేకుండా చేసిన ఘనత ఆ ప్రభుత్వాన్ని. జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందజేశాం. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో సుమారు 2,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అయితే ప్రైవేటు భూములను వైసీపీ నాయకులు, కార్యకర్తలు కాజేయడం జరిగింది. భూ అక్రమాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వెంటనే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ మొదలుపెట్టారు. ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పు, వాదనలు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో నిర్వహించిన విజయ నిఘంటు చంద్రిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగు వైద్యుత మహానిఘంటువు, అంతర్జాల కరదీపికను ఆయన ఆవిష్కరించారు. తెలుగు భాషా వికాసానికి భాషా పండితుల కృషి ప్రశంసనీయమన్నారు. అవసరమైతే గాని ఆంగ్ల పదాలు ఉపయోగించకూడదన్నారు. ఆంగ్ల పదాలకు కూడా తెలుగు అర్థాలు ఈ సాహిత్య నిఘంటువుల ద్వారా తెలుస్తాయని చెప్పారు. దురదృష్టవశాత్తు రాను రాను భాషలోని పదాలు మర్చిపోతున్నాం మనందరం, ఇంగ్లీష్ ప్రభావం. అయితే తెలుగు భాష పట్ల పిల్లలకు అనురక్తి పెరిగే విధంగా, వారి అభిరుచులకు అనుగుణంగా నూతన బోధనా పద్ధతులకు శ్రీకారం చుట్టవలసి ఉంది. అది కేవలం మమకారంతో సరిపోదు. ప్రతి ఒక్కరూ జీవితంలో దాన్ని అలవాటు చేసుకుంటే ఆ అలవాటు ద్వారా అది మరింత ప్రాచుర్యంలోకి వస్తుంది, మరింత విస్తారం అవుతుంది, విస్తృతం అవుతుంది కూడా. భాష శ్వాస లాంటిది. శ్వాస ఆగిపోయిందనుకోండి, ఇంతే సంగతులు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా భాషను పరిరక్షించుకోవాలంటే భాషలో మాట్లాడాలా, వాడుక భాషగా ఉపయోగించుకోవాలా. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉత్తర్వులను మాతృభాషలో అందజేయాలా. దాంతోపాటు న్యాయ వ్యవస్థలో, కోర్టులో కూడా మాతృభాషలో వాదోపవాదాలు జరగాల. 5 ఏళ్ల వైకాపా పాలనలో తెలుగుదేశం శ్రేణులపై అనేక అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడ్డారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని మండలాభివృద్ధి వాణిజ్య సముదాయ భవనంలో రాయితీపై బియ్యం, కందిపప్పు విక్రయ దుకాణాన్ని మంత్రి ప్రారంభించారు. కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాయితీపై కిలో బియ్యం 48 రూపాయలకు, కిలో కందిపప్పు 160 రూపాయలకు విక్రయిస్తున్నట్లు మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులైనా ఎక్కడా అక్రమ కేసులకు తావివ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వంలోనే అధికారం లాగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పైన, నాయకులపైన, కార్యకర్తలపైన, పబ్లిక్ పైన కేసులు పెట్టారు.
ఇక్కడ ఎక్కడే కానీ అలాంటి చరిత్ర కనిపించలేదు. మేము అధికారంలోకి వచ్చి నెల రోజులైంది. నెల రోజులుగా ఎక్కడే కానీ మేము కక్ష సాధింపు చర్యలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడ నిర్వహించలేదు. మరి ఈ రోజు మా నియోజకవర్గంలో మాజీ మంత్రి ఉషశ్రీ గారు నిన్న మాట్లాడారన్నారు. పార్టీ ఉందా లేదా అనేది జనాలే తీర్పు ఇచ్చారు. బతికిందా లేదని అది వాళ్ళ సొంత పార్టీ విషయం, నాకు సంబంధం లేదు. అక్కడ ఏం జరిగింది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అక్కడ చట్టబద్ధంగా ఏమి చర్యలు తీసుకోవాలో ఆ విధంగానే తీసుకున్నారే తప్ప నేను చెప్తేను తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తేనో పోయి తీసుకోలేదు. అక్కడ విషయాలు కలుపుకోవాలి. తన ఉనికిని చాటుకునే కోసం నేను ఇక్కడ ఉన్నాను, మా పార్టీ ఉంది అని ఉనికి చాటుకునే దానికోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం అనవసరం. కళ్యాణ్ దుర్గంలో తెలుగుదేశం కార్యకర్తలపైన, తెలుగు ప్రజలపైన ఏ విధంగా అయితే మంత్రి అవుతానే, ఎమ్మెల్యే అవుతానే ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలకు న్యాయం చేసిందో ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలండి. ప్రజల కష్టాలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కార్యాలయంలో రాయితీపై కందిపప్పు, బియ్యం పంపిణీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే విక్రయ కేంద్రాల్లో బియ్యం, కందిపప్పు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇవాళ కొత్తగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుండి నిత్యావసరకులైన బియ్యం, కందిపప్పు వాటి మీద ధరలు తగ్గించి అమ్మాలని రైతు బజార్లలో, అదేవిధంగా సంస్థాగత స్టోర్లలో అమ్మాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కందిపప్పు నాణ్యత కలిగిన కందిపప్పు 181 రూపాయల కందిపప్పును 160 రూపాయలకు అందివ్వాలని, అదేవిధంగా స్టీమ్డ్ బియ్యం బీపీటీ, సోనా మసూరి వెరైటీ స్టీమ్డ్ బియ్యాన్ని 55 రూపాయల 85 పైసలు ఉన్న బియ్యాన్ని 49 రూపాయల కేజీకి అందివ్వాలని, అదేవిధంగా పచ్చి రా బియ్యాన్ని 52 రూపాయల 40 పైసలు ఉన్న బియ్యాన్ని 48 రూపాయలకి అందివ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఎక్కడికక్కడ మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విస్సన్నపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విశాఖలో ఇష్టారీతిన వైకాపా చేసిన భూదోపిడీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మధురవాడలోని ఎన్సీసీ భూములను మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడు కొట్టు మురళి కారు చౌకగా కొట్టేశారు. తర్వాత స్థిరాస్తి వెంచర్లు వేసి విక్రయించాలని ప్రణాళిక వేశారు. పైగా ఈ భూముల్లోకి రావడానికి వీలుగా 17 కోట్ల ప్రజాధనంతో 80 అడుగుల రోడ్డును నిర్మించిన జీవీఎంసీ భూ యజమాని కొట్టు మురళికి టీడీఆర్ బాండ్ల రూపంలో 100 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. కూటమి నేతలతో పాటు విశాఖ ప్రజల ఆందోళనతో ప్రస్తుతానికి ఈ వ్యవహారం ఆగింది. అయితే ఈ దోపిడీపై పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత అధికారులను శిక్షించడంతో పాటు ఎన్సీసీ భూమిని తిరిగి వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. వైకాపా ప్రభుత్వంలో విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగడానికి ప్రధానమైన నిదర్శనం ఎన్సీసీ భూముల వ్యవహారం. ప్రస్తుతం మనం మధురవాడలోని సర్వే నెంబర్ 411, 412, 419 సబ్ డివిజన్ 1, 419 సబ్ డివిజన్ 3లో ఉన్నటువంటి ఎన్సీసీ భూములకు సంబంధించినటువంటి భూముల్లో మనం ఉన్నాం. మనం చూడొచ్చు, ఇది మొత్తం ఈ 97.30 ఎకరాల స్థలం. ఇది 17 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వంలో ఎన్సీసీ సంస్థ కేటాయించారు. ఇక్కడ ఎన్సీసీ సంస్థ ఇందులో కొంత భాగాన్ని అంటే 20% భూమిని అల్పాదాయ వర్గాల వారికి ఇల్లు నిర్మాణం చేపట్టి ఇవ్వడం కోసం అప్పుడు ఎకరా 1.15 కోట్లకి నిర్ణయం తీసుకున్నారు. అయితే సుమారుగా 15 ఏళ్లు గడిచినా సరే ఎన్సీసీ సంస్థ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో వైకాపా ప్రభుత్వంలో ఈ అంశం తెర మీదకి వచ్చింది. విశాఖపట్నంలో ఉన్న రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఈ అంశంలో వారు జోక్యం చేసుకుని దీనిని జీఆర్పీఎల్ అనేటువంటి సంస్థకి ఈ ఎన్సీసీ భూములు బదలాయించే వ్యవహారాన్ని నడిపారు. అయితే ఈ జీఆర్పీఎల్ అనే సంస్థ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సోదరుడు కొట్టు మురళి నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఈ జీఆర్పీఎల్ అనే సంస్థకి ఈ మొత్తం 97 ఎకరాలని కూడా 97.30 ఎకరాల స్థలాన్ని 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ స్థలాన్ని కేవలం 200 కోట్ల రూపాయలకే దక్కించుకున్న పరిస్థితిని
జీపీఆర్ఎల్ సంస్థకు వచ్చింది. అయితే జీపీఆర్ఎల్ సంస్థ ఇక్కడ ఒక పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలు చేపట్టి వాటిని అమ్మాలనేటువంటి ప్రయత్నం చేసింది. దానికోసం జీవీఎంసీకి అనుమతుల కోసం పెట్టుకోవడం, అది మరోవైపు జీవీఎంసీకి ఏ విధమైనటువంటి విఎల్టీ ట్యాక్స్ కట్టలేదు, నాలా ట్యాక్స్ కట్టలేదు. ఇదేది కట్టకపోయినా సరే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ స్థలాన్ని ఆనుకుని ఒక 80 అడుగుల రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పి మహానగరపాలక సంస్థ నిర్ణయం తీసుకుని దీనికోసం జీపీఆర్ఎల్ సంస్థ యజమానికి 4 రెట్లు అధికంగా టీడీఆర్ చెల్లించడానికి సిద్ధమైంది. ₹1 కూడా ఇవ్వకుండా ఇటు జీవీఎంసీ నుంచి సుమారుగా ₹4 ఇటు వచ్చేటువంటి పరిస్థితి కల్పించారు. ఫలితంగా సుమారుగా ఇది టీడీఆర్ విలువ కట్టినట్టయితే 600 కోట్ల విలువైనటువంటి టీడీఆర్. మీరు చూడండి, ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలు. ఒక పక్క ఐటీ హిల్స్, మరో పక్క ఫిన్టెక్ వ్యాలీ, మరోవైపు జాతీయ రహదారికి వెళ్ళేటువంటి ప్రాంతం. అంటే భవిష్యత్తులో ఒక పెట్టుబడిదారు ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక ఐటీ కంపెనీ పెడదాం, 10 మందికి ఉపాధి కల్పిద్దామంటే భూమి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ భూములన్నీ కారు చౌకగా తీసుకుని ఇక్కడే వాళ్ళు ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తద్వారా కోట్లు గడించాలనే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తండ్రి ఏవైతే విశాఖలోని భూములు అప్పుడు కేటాయించాడో భూమి గల యజమానులందరినీ కూడా పిలిపించుకొని ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా వెలిసినటువంటి విజయసాయి రెడ్డి మొత్తం ఈ యొక్క భూ వ్యవహారాన్ని అందరూ కూడా చక్కబెట్టి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు కొట్టి మురళీకృష్ణకి ఈ భూమిని కట్టబెట్టడం జరిగింది. సాక్షాత్తు అసలు పేదలకు కూడా దీంట్లోని కొంత 20% పేదలకు ఇల్లు కట్టివ్వాల్సినటువంటి 475 ఎస్ఎఫ్టీ పేదల ఇల్లు కూడా కట్టివ్వాల్సినటువంటి నిబంధనలు కూడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి వీళ్ళు ఒక కమిటీ వేసేసి ఆ కమిటీ నిర్ధారించి 97 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి ఏదైతే కట్టేసి రిజిస్ట్రేషన్ 2021లో రిజిస్ట్రేషన్ వీళ్ళు చేయించుకున్నారో ఈ యొక్క భూమిలోని అత్యంత పెద్ద విల్లాలు, ఖరీదైనటువంటి విల్లాలు ఇక్కడ గజం 80,000 రూపాయలు ఉంది, వాళ్ళ కార్డు వాల్యూ 30,000 ఉంది. వాళ్ళ అలాంటి ప్రైవేట్ వాల్యూ 80,000 ఉన్న చోట అత్యంత పెద్ద పెద్ద విల్లాలు కట్టడానికి జీవీఎంసీకి అనుమతులు ఏదైతే ఈ యొక్క కొట్టు మురళీకృష్ణ యొక్క కంపెనీ ఏదైతే పెట్టారో ఈ యొక్క కంపెనీ కోసం ఆగమేఘాల మీద కనీసం పూర్తి స్థాయిలో అసలు అనుమతులు ఇవ్వడానికి కావాల్సినటువంటి ధ్రువపత్రాలు ఏవైతే ఉన్నాయో అవి సమర్పించకుండానే విఎల్టీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలని అంటే 20 కోట్ల రూపాయలు జీవీఎంసీకి భూమికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి. రూపాయి కూడా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ జీవీఎంసీ కట్టలేదు సరికదా. భూమి యొక్క కన్వర్షన్ ఏదైతే ప్రభుత్వ భూమి కింద కొండ పోరంబోకు కింద ఉన్నటువంటి భూమి అసలు కన్వర్షన్ కూడా అవ్వలేదు, ఎలిమినేషన్ కూడా అవ్వకుండా ప్రభుత్వ రికార్డులు ఇప్పటికీ కొండ పోరంబోకు ఉన్నదానికి జీవీఎంసీ కళ్ళు మూసుకొని జీవీఎంసీ కమిషనర్ ప్లాన్ అప్రూవల్ ఏ విధంగా ఇచ్చారో కూడా డీమ్డ్ అప్రూవల్ అర్థం కాలేదు. వీళ్ళు ల్యాండ్ ఎలిమినేషన్ వాటర్ బాడీస్ ఉన్నాయి, ఇక్కడ గడ్డలు ఉన్నాయి, ఆ గడ్డలను కూడా వీళ్ళు కనీసం లెక్క చేయకుండా వీళ్ళు పూర్తి స్థాయిలో అనుమతులు పొందడానికి దొడ్డిదారిలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మే వీళ్ళు కొమ్ము కాశారన్నది వీళ్ళు నిర్ధారణ అయింది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ యొక్క రోడ్డు 80 అడుగుల మాస్టర్ ప్లాన్లో వీళ్ళు రూపొందించేసి వీళ్ళ యొక్క వెంచర్ కోసం అని చెప్పేసి ఈ 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు 3 కిలోమీటర్ల 300 మీటర్ల యొక్క రోడ్డుని జీవీఎంసీ నిధులతో 17 కోట్ల రూపాయలతోని కౌన్సిల్లో ఆమోదం పొందేసి గవర్నమెంట్ ఇచ్చి శ్రీలక్ష్మి గారు వీళ్ళు జీవోని రిలీజ్ చేసేసి ప్రజాధనాన్ని జీవీఎంసీ ప్రజల పన్నుల రూపంలో కడుతున్న ప్రజాధనంతో ఇక్కడ రోడ్లు వేయడానికి ఈ యొక్క రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఈ రోడ్డు కోసం వీళ్ళు చేశారో ఆ యొక్క రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో 43,850 గజాలు స్థలం ఈ యొక్క కొట్టు సత్యనారాయణ అంటే విజయసాయిరెడ్డి బినామీలకి జగన్మోహన్ రెడ్డి బినామీలకి ఉన్నటువంటి ఈ స్థలానికి వెంచర్కి ఐకానికా ప్రాజెక్ట్స్కి ఏదైతే పోతుందని చెప్పి దాంట్లో రూపొందించారో దానికి గాను 4 రెట్లు టీడీఆర్ అంటే సుమారు 1,80,000 గజాలకి టీడీఆర్ అంటే 540 కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఈ ఎన్సీసీ భూములు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎన్సీసీ భూముల్ని వెంటనే రద్దు చేసి ప్రభుత్వ అవసరాల కోసం ప్రజా అవసరాల కోసం ఈ ప్రాంత అవసరాల కోసం వినియోగించాలి. దీనికి కారకులైనటువంటి అధికారులు కానీ ఆ యొక్క రియల్ ఎస్టేట్ ముసుగులో ఎవరైతే వీళ్ళు ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరైతే వ్యక్తిగత సహాయ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కేఎన్ఆర్ ఆ యొక్క కేఎన్ఆర్కి ఇక్కడ 4.5 ఎకరాల భూమిని గిఫ్ట్గా ఈ యొక్క కొట్టు మురళీకృష్ణ రాసి ఇవ్వడం అని అంటే చూసారు. దీన్ని బట్టి ఎంత షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి షెల్ కంపెనీల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో ఈ లావాదేవీలన్నీ చేసి దీన్ని కూడా తాకట్టు పెట్టేసి లోన్లు బ్యాంకుల్లోంచి ప్రైవేట్ బ్యాంకుల్లోంచి తీసేశారంటే ఖచ్చితంగా వీటిపైన పూర్తి స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించాలి. పూర్తి స్థాయిలో సిబిఐ ఈడీ విచారణ జరిపించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ భూమిని క్యాన్సిల్ చేసి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు, కూటమి నేతలతో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఫలితంగా ఈ వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం ఆగినట్టు పరిస్థితి. విశాఖ రాజధాని పేరు చెప్పి ఒక పెద్ద ఎత్తున భూ అక్రమాలకి పాల్పడ్డారు వైకాపా నేతలని కూటమి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కూటమి ప్రభుత్వం ఒక విచారణ వేసి తిరిగి మళ్ళీ ఈ ప్రజాధనాన్ని ప్రజలకే దక్కేలా చేయాలనేటువంటి ఒక డిమాండ్ చాలా స్పష్టంగా వినిపిస్తోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో
ఆదిత్య పవన్, విశాఖపట్నం. అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాల్వ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలవరం ఎడమ కాల్వ పనుల పరిశీలన తర్వాత మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికపై అధికారులతో చంద్రబాబు చర్చించనున్నారు. ఇప్పటికే కాల్వ వద్ద ఏర్పాట్లను హోంమంత్రి అనిత ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్రానికి పట్టిన గంజాయి మత్తును బదిలించే దిశగా కూటమి ప్రభుత్వం ముమ్మరంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సిపి రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. ఏసీపీ ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జోన్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఒడిశా, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు విజయవాడ కేంద్రంగా స్మగ్లర్లు సరఫరా చేస్తున్నారు. మత్తుకు అలవాటు పడ్డ విద్యార్థులు పలువురు స్వయంగా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసి నగరానికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 5 కిలోల వరకు కొనుగోలు చేసి బ్యాగుల్లో పెట్టుకుని బైక్లపై తీసుకొస్తున్నారు. వాటిని చిన్న పొట్లాలుగా చేసి ఒక్కొక్కటి 500 రూపాయలకు విక్రయిస్తున్నారు. కేజీ 5,000 నుంచి 8,000 వరకు కొనుగోలు చేసి ఇక్కడ 20,000 చొప్పున అమ్ముతున్నారు. దీంతో నగరంలోనూ గంజాయి సరఫరా విపరీతంగా పెరిగిపోయింది. గంజాయి సరఫరాను నియంత్రించేందుకు విజయవాడ సిపి రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. కమిషనరేట్ స్థాయిలో ఏసీపీ ఆధ్వర్యంలో 12 మంది టాస్క్ ఫోర్స్ సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సిపి రామకృష్ణ వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ కు తోడ్పాటు అందించేందుకు జోన్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాల్ని నియమించినట్లు తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో వైడ్ స్ప్రెడ్ గా ఉన్న గాంజా కంట్రోల్ కోసం లాస్ట్ 1 మంత్ నుంచి కూడా బీన్ కీపింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. గత నెల రోజుల్లోనే 20 కేసులు పెట్టి సుమారుగా 70 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసింది ఏమంటే ఇందులో చాలా మంది ముద్దాయిలు విశాఖపట్నం జిల్లా కానీ ఒరిస్సా నుంచి కానీ ఉంటున్నారు. విజయవాడకు వచ్చేసరికి ట్రాన్సిట్ పాయింట్ ఒరిస్సా నుంచి కానీ విశాఖపట్నం నుంచి కానీ పండిన గంజాయిని అక్కడ నుంచి వదిలిచేసి టువర్డ్స్ ఆల్ ద స్టేట్స్, అంటే హైదరాబాద్ సైడ్ వెళ్లాలన్నా, చెన్నై సైడ్ వెళ్లాలన్నా, ఎటు వెళ్లాలన్నా సరే మన విజయవాడ ద్వారానే పోతుంది. దీన్ని కంట్రోల్ చేయాలి. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, విజయవాడలో మన జిల్లాలో ఉండే ఈ కన్జంప్షన్ కూడా కంట్రోల్ చేయాలి. యాంటీ నార్కోటిక్స్ సెల్ అని పేరు పెట్టి టాస్క్ ఫోర్స్ లో పార్ట్ గా దీన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు గంజాయి కానీ అదర్ డ్రగ్స్ కానీ నార్కోటిక్స్ అన్నిటి మీద కూడా ఫోకస్డ్ అప్రోచ్ తో వెళ్తారు. దీంట్లో ఒక ఏసీపీ అంటే ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి, ఒక 2 ఇన్స్పెక్టర్స్, ఒక 5 ఎస్ఐలు, 12 మంది టీమ్ తో ప్రస్తుతం స్టార్ట్ చేస్తున్నాం. ఇనిషియల్లీ టు స్టార్ట్ విత్. ఇది మెల్లగా టీమ్ అవసరాన్ని బట్టి పెంచుకుంటూ పోతూ ఉంటాము. క్రైమ్ పోలీసు, టాస్క్ ఫోర్స్ పోలీసు, ఎస్ఈబి అందరూ కూడా కలిసి టీమ్ ఫామ్ చేస్తారు. అంతేకాకుండా లోకల్ ఆపరేషన్స్ కోసం ఇదే యాంటీ నార్కోటిక్స్ సెల్ కి 3 జోన్స్ ఉన్నాయి. ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, రూరల్ జోన్ అని 3 జోన్స్ లో కూడా ఒక చిన్న టీం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఎక్కడ గాంజా సప్లై అవుతుంది, ఎక్కడైనా పార్కుల దగ్గర కానీ, లేదంటే ఆ సొంత చివర్లో ఆటోలో కూర్చుని తాగేవాళ్ళు కానీ, రిమోట్ ఏరియాస్ లో కానీ, ఇలా వల్నరబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి చోట్ల ఎక్కడైతే గాంజా అమ్మడం కానీ, కన్సంప్షన్ కానీ ఇలాంటి జరుగుతుందో వాచ్ పెట్టుకుంటూ రెగ్యులర్ గా లోకల్ రైడ్స్ చేయడం కోసం కూడా 3 సబ్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. గంజాయి రవాణా, విక్రయాలపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 9121162475, మెయిల్ ఐడి antinarcoticscell@vjta.appolice.gov.in కి ఫిర్యాదు చేయాలని సిపి రామకృష్ణ తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని గంజాయిని నియంత్రిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా గొల్లలపాలెంలో ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ₹1,00,000 నగదు, 4 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఇంటి నిర్మాణం కోసం పెంటయ్య ₹1,00,000 బీరువాలో భద్రపరిచారు. రాత్రి డాబాపై కుటుంబ సభ్యులతో నిద్రిస్తుండగా ఇంట్లో నుంచి శబ్దాలు రావడంతో కిందకు వెళ్లారు. అప్పటికే బీరువా పగలగొట్టి నగదు, బంగారం దోచుకెళ్లారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.